రోజుల్లో 164 కేసులు నమోదైనట్లుగా లెక్కలు చెబుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కోవిడ్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇదే ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ కేసులపై దృష్టి సారిస్తోంది. కోవిడ్ నియంత్రణలోనే ఉంది, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. ఇక విదేశాల విషయానికొస్తే సింగపూర్, హాంకాంగ్ లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సో చూశారు కదా, ఈ వీడియోలో మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. మనని మనము ఎలా సేఫ్ గా ఉంచాలి, ఎలా మనని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్ లో అనేది మన రోల్ కూడా ఉంది, మన బాధ్యత కూడా ఉంది అని మనం అందరం గుర్తించాలి. సో ఆబ్వియస్లీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. మనందరం కూడా ప్రొయాక్టివ్ గా ఉండాలి, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తర్వాత మన హెల్త్ విషయాల్లో మీకు కొంచెం అంటే మనం ఎపిడమిక్ ఆల్రెడీ ఒకటి చూసాం. కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ లో లాక్డౌన్ ఎలా అయింది, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా ఎలా కుప్పకూలిపోయాయి. సో మనం కోవిడ్ నుంచి బయట పడగలిగాము అంటే మనం తీసుకున్న సెల్ఫ్ హెల్త్ కేర్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంట్లో మనం ఉండి మన ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేసుకోవడానికి ఇంట్లో హోమ్ రెమెడీస్, కషాయాల వల్లనే మనం సక్సెస్ఫుల్ గా ఇలాంటి సిచ్యువేషన్స్ పెద్ద పెద్ద కంట్రీస్ కూడా చేయలేని పని మనం ఈజీగా చేయగలిగాము. సో మన కల్చర్, మన మన ఆయుర్వేదము, మన ట్రెడిషనల్ సాంప్రదాయాలు ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో నేర్పించింది. సెల్ఫ్ హెల్త్ కేర్ అనేది మన బ్లడ్లోనే ఉంది. వేల సంవత్సరాల నుంచి యోగా కానీ, హోమ్ రెమెడీస్ కానీ, బేసిక్ నాలెడ్జ్ అనేది అంటే మనం డాక్టర్కున్న నాలెడ్జ్ అవసరం లేదు. మనని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కావాల్సిన బేసిక్ సెల్ఫ్ హెల్త్ కేర్ నాలెడ్జ్ ప్రతి ఒక్కరం పెంచుకోవాలి. సో ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి. ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినా, చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా చూసుకోవాలి. తర్వాత అశ్వగంధ ఒక అద్భుతమైన రెమెడీ అండి. అశ్వగంధ కంపల్సరీ, అంటే ఎవరికైనా ఎలర్జీస్, ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వాడకండి. బట్ వీక్ ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న, నార్మల్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా డైలీ ఒక అశ్వగంధ టాబ్లెట్ వేసుకోండి. కొంచెం ఎక్స్ట్రీమ్ వీక్ ఉన్న వాళ్ళు డైలీ 2 టాబ్లెట్స్ వేసుకోండి. సో ఈ అశ్వగంధ వల్ల మన రోగ నిరోధక శక్తి వ్యవస్థ అనేది మెరుగుపడతా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మెంటల్గా మనకి స్ట్రెంగ్త్ అనేది పెంచుతూ ఉంటుంది. అంటే స్ట్రెస్ హార్మోన్స్ని రెసిస్ట్ చేస్తుంది, మెంటల్గా పీస్ఫుల్నెస్ పెంచుతుంది. సో స్ట్రెస్ని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మనకు అశ్వగంధ ఖచ్చితంగా పెంచుతుంది. కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో లాక్డౌన్ ఎలా అయింది, మనకు ఈవెన్ హెల్త్ ఎపిడమిక్స్ కూడా రావచ్చు. ఎందుకంటే సరైన హెల్త్ ఫెసిలిటీస్ ఉండవు, శానిటేషన్స్ ప్రాపర్గా ఉండవు. సో అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఇంకా చాలా పెద్ద బర్డన్గా మారిపోయింది. యాంటీబయాటిక్స్ కానీ, యాంటీవైరల్ మెడిసిన్స్ కానీ, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది కూడా ప్రపంచం మొత్తం కూడా చాలా పెద్ద ఎపిడమిక్గా మారిపోయింది. సో మనం హెల్త్ ఫెసిలిటీస్ మీద ఆధారపడి పోయి యాంటీబయాటిక్స్ వేసుకోవడం వల్ల మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మనము ప్రోయాక్టివ్గా మన ఇమ్యూన్ సిస్టమ్నే మనం రీడెవలప్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి, అలర్ట్ చేసుకుంటూ ఉండాలి. అంటే మన భారతదేశాన్ని మనం కాపాడుకోవడానికి మనం ఆర్మీ అనే డిఫెన్స్ మెకానిజంని ఎప్పుడు ఎలా యాక్టివ్ ఉంచుకుంటున్నామో, మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని కూడా అదే మన బాడీ ఆర్మీ అనమాట, ఇమ్యూన్ సిస్టమ్. సో దాన్ని కూడా మనం ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంచుకోవడం వల్ల మనకి స్ట్రెస్కి గురవ్వట్లేదు. అట్ ద సేమ్ టైం అంటువ్యాధులు కూడా మనకు అంత ఈజీగా వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వచ్చినా చాలా మినిమల్ ఎఫెక్ట్తోనే మనం మళ్ళీ రికవర్ అయిపోతాం. ఇప్పుడు కోవిడ్ లాంటి వైరస్ ఇలాంటివి ఎన్నో వస్తున్నాయి. సో తట్టుకునే శక్తి సామర్థ్యం ఫస్ట్ మన రెస్పిరేటరీకి ఉండాలి. సో ఇమ్యూన్ సిస్టమ్ కూడా అందరికి ఒకేలాగా ఉండదు. ఒకరికి వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్స్ ప్రోన్ అవుతూ ఉంటారు. నార్మల్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళ బాడీకి కరోనా వచ్చినా ఏదొచ్చినా వాళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వడమే కానీ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో అందరికి కూడా బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి మనం అందరం కూడా కృషి చేయాలి. తర్వాత ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి అతి ప్రమాదకరంగా అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆస్తమా కానీ, బ్రీతింగ్ డిఫికల్టీ ఇలాంటివి ఉన్న వాళ్ళకి అదే టైంలో వైరస్, బ్యాక్టీరియా వెళ్ళింది అనుకోండి, ఇమ్యూన్ సిస్టమే డ్యామేజ్ చేస్తుంది. అది చెప్పాలి అంటే కోవిడ్ టైంలో ఎక్కువ మందిని, దాదాపు 80-90% జనాల్ని చంపింది కరోనా కాదండి, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ వల్లనే వాళ్ళ లంగ్స్, ఆర్గన్ డ్యామేజెస్ అనేవి జరిగి వాళ్ళు మరణాల శాతం పెరిగిపోయింది. సో ఇలా చెప్పాలి అంటే ఒక బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ, అంటే ఎవరికైతే
ఈ అస్తమా కానీ లేకపోతే హైపర్ యాక్టివ్ ఇమ్యూనిటీ అలర్జిక్ డిసార్డర్స్ ఉన్నాయో, అంటే వాతావరణం కొంచెం చల్లబడగానే సైనస్ వచ్చేస్తుంది, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని కంప్లీట్గా రీహాబిలిటేట్ చేసుకోవాలి. మీరు సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్కి రండి. మీకు కంప్లీట్గా ఇమ్యూన్ సిస్టమ్ గట్ హెల్త్ మార్పిడి చేసుకునే ట్రీట్మెంట్ మీకు సజెస్ట్ చేస్తాం. దానివల్ల ఒక బెటర్ ఐక్యూ, బెటర్ హెల్త్ ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ మీ బాడీలో డెవలప్ అవడం వల్ల, మీలో ఒక బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ రావడం వల్ల మీ బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ కంప్లీట్గా రెగ్యులేట్ అవుతుంది. అది వీక్ ఉన్నా ఇంప్రూవ్ అవుతుంది, ఎక్కువ ఉన్నా కూడా కంట్రోల్లో ఉంటుంది. దానివల్ల ఎన్నో రెస్పిరేటరీ ఇల్నెసెస్ మీరు రాకుండా మీరు జాగ్రత్త పడవచ్చు. సో అర్లీ మార్నింగ్ లేవండి, కొంచెం సేపు సన్ రైజ్కి ఎక్స్పోజ్ అవ్వండి, అండ్ మార్నింగ్ ఎయిర్ అనేది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకొని మీ లంగ్ కెపాసిటీని, కపాలభాతి లాంటివి చేసుకొని మీ లంగ్ కెపాసిటీని కూడా మీరు కొంచెం పెంచుకోండి. సో ఇవన్నీ మంచి మంచి లైఫ్ స్టైల్ మనం పాటించడం వల్ల చాలా మటుకు మనం ఈ ఇన్సిడెన్సెస్ అవాయిడ్ చేయొచ్చు, అండ్ దీన్ని అధిగమించి మనము ఈ మరణాల శాతం మనం తగ్గించుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వీడియో ప్రతి ఒక్కరికి ఇంటికి చేర్చండి, ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించండి. దానివల్ల ఎన్నో ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళం అవుతాం. సో దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.